కొత్త జిల్లాల ఏర్పాటు పనులపై టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశమైంది. మొత్తం 15 శాఖలపై సీఎస్ అధికారులతో రివ్యూ నిర్వహిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, భేటీలో ఏ అంశాలు చర్చకు వస్తున్నాయి? దాదాపు 40 రోజులే టైం ఉంది. దీంతో మొత్తం ప్రక్రియనంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేస్తుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎస్ నేతృత్వంలో ఉన్నటువంటి కమిటీని ఆదేశించారు. వీలైనంత త్వరగా ఉద్యోగుల పంపిణీ కావచ్చు, కార్యాలయాల ఎంపిక కావచ్చు, జిల్లా పరిపాలనకు సంబంధించినటువంటి అన్ని అంశాలపై వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కాబట్టి దీంతో సీఎస్ నేతృత్వంలో ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ కమిటీ 15 మందితో ఉంది. 15 మందితో కూడినటువంటి కమిటీ కొద్దిసేపటి క్రితమే సి బ్లాక్లో సమావేశమైంది. ప్రధానంగా కొత్త జిల్లాల పరిపాలన కావాల్సింది ఉద్యోగుల సంబంధించినటువంటి సర్దుబాటు కావచ్చు, అదేవిధంగా కొత్త కార్యాలయాలు అందుబాటులో ఉండవు. కాబట్టి ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి కార్యాలయాలు అంటే అవి రెంట్కు తీసుకునేటైనా కావచ్చు, లేదంటే ఇంకా ప్రభుత్వ కార్యాలయాలు కొన్ని నిర్మించి కూడా వివిధ పనుల నిమిత్తం పక్కకు పెట్టి ఉంటాయి. అట్లాంటి కార్యాలయాలను కూడా ఎంపిక చేయాలని చెప్పి ఆదేశించారు. ప్రస్తుతం ఈరోజు దాదాపుగా 15 శాఖలకు సంబంధించినటువంటి అంశాల మీద సీఎస్ నేతృత్వంలోని కమిటీ చర్చిస్తుంది. ముఖ్యంగా సాధారణ పరిపాలన శాఖకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అదేవిధంగా హోము, లా, అదేవిధంగా సంక్షేమం, ఇట్లా దాదాపుగా 15 శాఖలకు సంబంధించినటువంటి అంశాల మీద సీఎస్ చర్చిస్తున్నారు. ముఖ్యంగా ఒక్కొక్క జిల్లాకు ఎంతమంది ఉద్యోగులు అవసరమవుతారు, తర్వాత పరిపాలన కొనసాగడానికి అంటే తాత్కాలికంగా ప్రస్తుతానికైతే పరిపాలన రన్ చేయాలి, దసరా పండుగ నుంచి కొత్త జిల్లాలకు సంబంధించినటువంటి పాలన కొనసాగాలని చెప్పి ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది. దసరా అక్టోబర్ 11, ప్రస్తుతానికి ఈరోజు సెప్టెంబర్ 1, అంటే మధ్యలో దాదాపుగా 40 రోజులు మాత్రమే టైం ఉంది. కాబట్టి వీలైనంత త్వరగా ఈ ప్రక్రియనంతా చేపట్టి పరిపాలన కొనసాగించాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. ముఖ్యమంత్రి కావచ్చు, అదేవిధంగా మిగతా మంత్రులు కావచ్చు, దీనికి సంబంధించినటువంటి అంటే కమిటీతో ఎప్పటికప్పటికి సమన్వయం చేసుకుంటూ, జిల్లా కలెక్టర్లతో కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వీలైనంత మేర ఈ ప్రక్రియనంతా కూడా త్వరగా చేపట్టాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతానికి టాస్క్ ఫోర్స్ కమిటీ ఫస్ట్ మీటింగ్ ప్రస్తుతం సెక్రటేరియట్లో కొనసాగుతుంది. ఉద్యోగులకు సంబంధించి ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఒక ప్రొఫార్మా సిద్ధం చేసి ఇవ్వాలని చెప్పి సీఎస్ ఆదేశించారు. కాబట్టి ఆ ప్రొఫార్మా కొంతమేర అందుబాటులో దీనికి సంబంధించినటువంటి ఉద్యోగుల వాళ్ళకు దొరికినటువంటి డేటా, తర్వాత ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయన్నటువంటి విషయాల మీద సీఎస్ కూడా కొన్ని జిల్లాల నుంచి కలెక్టర్ల నుంచి నివేదిక అందినట్లు సమాచారం. ఈ అంశం మీద ఈరోజు చర్చిస్తున్నారు. ఎందుకంటే పరిపాలన కీలకమైనది ఉద్యోగులే. కాబట్టి ఉద్యోగులు ఒక్కొక్క జిల్లాకు కనీసం 220 నుంచి 250 మంది ఉద్యోగులు అవసరం అని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే దాదాపుగా 10 జిల్లాల్లో కలిపి 42,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఎక్కువ మంది ఉద్యోగులు అంటే 25,000 మంది కొత్తగా ఉద్యోగులు కావాలని చెప్పి సూత్రప్రాయంగా ప్రభుత్వానికి అందినటువంటి రిపోర్టు. కాబట్టి అవసరమైతే రిటైర్ ఉద్యోగులు ఉపయోగించుకోవడం, లేదంటే అవుట్సోర్సింగ్ ద్వారా ఉద్యోగులు ఉపయోగించుకోవడం, అంటే ఈ 2 మార్గాలను కూడా ప్రభుత్వం అన్వేషిస్తుంది. తాత్కాలికంగా వీరిని నియమించుకొని భవిష్యత్తులో పూర్తిస్థాయి ఉద్యోగుల నియామకాలు చేపట్టుకోవాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించినట్టుగా మనకు సమాచారం ఉంది. కాబట్టి వీలైనంత త్వరగా ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత టాస్క్ ఫోర్స్ కమిటీ మీద ఉంది. కాబట్టి వారు ఈరోజు సమావేశంలో చర్చించి ఈ 2-3 రోజులలో ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అక్టోబర్ 11 నుంచి కొత్త జిల్లాల ప్రక్రియ చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. నిన్ననే 15 మందితో కూడినటువంటి టాస్క్ ఫోర్స్ కమిటీని ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మరొక వైపు ఫైళ్లకు సంబంధించినటువంటి ఒక్కొక్క జిల్లాలో ఫైళ్లకు సంబంధించినటువంటి వేరు చేయాల్సినటువంటి అవసరం ఉంది, విభజన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఫైళ్లకు కూడా ఒక కోడింగ్ ఇవ్వాలి. ఇప్పటికే కొత్త సాఫ్ట్వేర్ రూపొందించారు. ఏ జిల్లాకు ఆ జిల్లా కొత్త సాఫ్ట్వేర్ ఉంది కాబట్టి అందులో పొందుపరచాలని చెప్పి సీఎస్ ఆదేశించారు. కాబట్టి ఒకవైపు కలెక్టర్లు, మరోవైపు టాస్క్ ఫోర్స్ కమిటీ, ఇంకొక వైపు మరొక 11 మందితో పంచాయతీరాజ్ స్పెషల్ సెక్రటరీ ఎస్పీ సింగ్తో కూడా 11 మందితో కమిటీ ప్రభుత్వం నియమించింది. వీరు కూడా ఇంజనీరింగ్ సంబంధించినటువంటి కార్యాలయాలు కావచ్చు, ఇంజనీరింగ్ సిబ్బంది కావచ్చు, వీటన్నిటి మీద ఫైళ్లకు సంబంధించి వీటన్నిటి మీద ఒక కమిటీ నియమించారు. అంటే ఇటు టాస్క్ ఫోర్స్ కమిటీ, సీఎస్ పంచాయతీరాజ్ స్పెషల్ సెక్రటరీ ఎస్పీ సింగ్ నేతృత్వంలో ఒక కమిటీ, జిల్లా కలెక్టర్లు, స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు, ఇటు సీసీఎల్ఏ, మొత్తం ఓవరాల్గా అందరూ కూడా కొత్త జిల్లాల ఏర్పాటు మీద కాన్సన్ట్రేషన్ చేశారు. వీరందరూ కూడా వీలైనంత త్వరగా ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతో వీరంతా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. ఇక మరోవైపు ఇప్పటికే డ్రాఫ్ట్ నోటిఫికేషన్
అక్టోబర్ 22న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీనికి సంబంధించి సెప్టెంబర్ 21 వరకు టైం ఉంది. ఇప్పటికే అభ్యంతరాలు దాదాపుగా మనకు అందినటువంటి సమాచారం ప్రకారం సైట్లో చూస్తే కనుక 17,071 అభ్యంతరాలు ఇప్పటికే వచ్చున్నాయి. కాబట్టి వీటిని కూడా పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఈ విధంగా టాస్క్ ఫోర్స్ కమిటీ కూడా దీనికి సంబంధించినటువంటి అంశాలను కూడా పరిశీలిస్తుంది. కాబట్టి సెప్టెంబర్ 21 లోపు అంటే 20వ తారీఖు వరకు ఎవరైతే అభ్యంతరాలు వ్యక్తం చేశారో ప్రజలు, ఎవరైతే ఫిర్యాదులు చేశారో వారందరికీ కూడా ప్రభుత్వం స్వయంగా రిప్లై ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ అన్ని అంశాలను పరిగణలోకి ప్రభుత్వం తీసుకుంటుంది. వేగవంతంగా జిల్లాల ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. మరొక వైపు ఎక్కువగా అభ్యంతరాలు కూడా మనం సైట్లో చూస్తే వనపర్తి నుంచి ఎక్కువగా అభ్యంతరాలు వస్తున్నాయి. దాదాపుగా 4,000 ఈ రోజు వరకు అయితే 4,164 అభ్యంతరాలు వచ్చాయి. కొన్ని రెవెన్యూ డివిజన్లు కావచ్చు, జిల్లాల యొక్క పరిధి కావచ్చు, బార్డర్లు కావచ్చు, దీనికి సంబంధించి. ఇక దీంతోపాటు జగిత్యాల జిల్లాలో దాదాపుగా 3,318 అభ్యంతరాలు వచ్చాయి. దీంట్లో కోరుట్లను రెవెన్యూ డివిజన్ చేయాలని చెప్పి ఎక్కువ మంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. యాదాద్రి జిల్లాకు సంబంధించినటువంటి కొన్ని అభ్యంతరాలను, జనగామ జిల్లా చేయాలన్నటువంటి అభ్యంతరాలు దాదాపుగా 2 నుంచి 3,000 వరకు కూడా అభ్యంతరాలు వస్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు సిరిసిల్ల కావచ్చు, అదేవిధంగా జనగామ కావచ్చు, తర్వాత గద్వాల కావచ్చు, ఈ జిల్లాలను చేయాలని చెప్పి ఇప్పటికే అక్కడక్కడ ఆందోళన కొనసాగుతున్నాయి. మరోవైపు హన్మకొండ జిల్లాను చేయకూడదు, జనగామని జిల్లా చేయాలన్నటువంటి పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగుతున్నాయి. మొన్ననే ఈ మధ్య హన్మకొండ జిల్లాను చేయొద్దంటూ బంద్ పాటించారు. ఓవరాల్గా కొన్ని ఆందోళనలు కొనసాగుతున్నప్పటికీ కూడా అక్టోబర్ 11 నుంచి దసరా నుంచి కొత్త జిల్లాల ప్రక్రియను చేపట్టాలని చెప్పి ప్రభుత్వం అయితే చాలా స్పీడ్గా వేగవంతంగా పనులైతే కొనసాగిస్తుంది. టాస్క్ ఫోర్స్ కమిటీ ఈరోజు భేటీ అయి దాదాపు 15 శాఖల మీద డిస్కస్ చేస్తుంది. దీని మీద కొంత క్లారిటీ వస్తుంది. తర్వాత మిగతా శాఖల మీద రేపు ఎల్లుండి సమావేశం అయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. జిల్లా యంత్రాంగం అంతా కూడా తీవ్ర స్థాయిలో కసరత్తు అయితే కొనసాగుతుంది. యశోద. ఎస్, థ్యాంక్ యూ శ్రీనివాస్.